అందరికీ నమస్కారం। ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రంభ రాంబాబు కథ। రచయిత విశారద గారు। ఇక కథలోకి వెళితే, నీ సుపుత్రుడికి ఈ ఫోటో చూపించు, ఈ పిల్లైనా నచ్చుతుందేమో। అప్పుడే పోస్టులో వచ్చిన ఉత్తరాన్ని చదువుతూ ఉత్తరంతో పాటు వచ్చిన ఫోటోని భార్య అనసూయకి అందిస్తూ అన్నాడు పరంధామయ్య। భర్త అందించిన ఫోటోని తీరిగ్గా కుర్చీలో కూర్చొని మరీ పరిశీలించింది అనసూయ। పిల్ల మంచి రంగులా ఉంది, కనుముక్కు తీరు కూడా బాగానే ఉన్నట్లుంది। కళ్ళజోడు సవరించుకుంటూ ఫోటోని పరిశీలిస్తున్న అనసూయని చూశాడు పరంధామయ్య। ఎలా ఉంది అమ్మాయి అని అడిగాడు భార్యని। చక్కగా ఉంది, ఫోటో వైపు నుండి చూపు తిప్పుకోకుండానే బదులిచ్చింది అనసూయ। ఏం లాభం, నీ కొడుక్కి నచ్చాలిగా ముందు, అందరికీ ఏవో వంకలు పెట్టడం, పిల్ల నచ్చలేదనడం। ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ అన్నాడు। వాడేదో కావాలని వంకలు పెట్టి సంబంధాలన్నీ తిరగ్గొడుతున్నట్టుగా మాట్లాడారేంటి? వాడికి నచ్చిన అమ్మాయి దొరకద్దు? అనసూయ భర్త వైపు కోపంగా చురచురా చూసింది। దొరుకుతుంది, నీ పుత్రరత్నానికి ఇలాంటి అమ్మాయిలు నచ్చుతారా? మంచి రంగు ఉండాలట, పెద్ద జడ ఉండాలట, పెద్ద కళ్ళు ఉండాలట, నా శ్రాద్ధం నా పిండా కూడును, ఇలా అది ఇది అని వెతుక్కుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ముదిరిన బ్రహ్మచారిని రేపొద్దున ఎవరూ చేసుకోరు। తను కోపంగా చూస్తూ అన్నాడు పరంధామయ్య। నా కొడుక్కేవి అప్పుడే వయసు మించిపోలేదులేండి, అయినా కాస్త అందంగా ఉన్న పిల్ల కావాలంటున్నాడు వాడు, అదేం తప్ప? రుసరుసలాడింది అనసూయ। కాస్తా కూస్తా అందం చాలదట కదే నీ సుపుత్రుడికి, రంభలానో ఊర్వశిలానో ఉండాలట। అమ్మాయి సంసారపక్షంగా ఉందా లేదా అని చూసుకోవాలి కానీ రంభలాగా రమ్యకృష్ణలాగా ఉండాలని కోరుకోవడమేమిటే వెర్రి పీనుగు కాకపోతే? అనవసరంగా వాడినేమి అనకండి, వాడికి పిల్ల నచ్చందే ఎలా చేసుకుంటాడు? నేను నిన్ను చేసుకోలా అలాగే అంటే నేను అందంగా లేననేగా మీ ఉద్దేశం? ఆ రోజుల్లో ఎంతమంది నన్ను చేసుకుంటామని వచ్చారో, నన్ను చేసుకోవడమే అదృష్టమని వెంటపడ్డారు తెలుసా? అనసూయ నెత్తిమీద నీళ్లకుండని పగలగొట్టడానికి సిద్ధపడుతూ అంది। నిజమే, వాళ్ళ అదృష్టవంతులే అంటే మీ ఉద్దేశం? అనసూయ నెత్తిన నీళ్లకుండ పగిలింది। ఆ దిక్కుమాలిన ఏడుపు ఆపవే ముందు, ఈ సంబంధానికైనా నీ కొడుకుని ఒప్పించి తగలడు। ఇదిగో వాళ్ళు రాసిన ఉత్తరం, ఇందులో అమ్మాయి గురించిన వివరాలున్నాయి, నువ్వు నీ పుత్రరత్నం చదువుకోండి। ఉత్తరాన్ని అనసూయ మీద విసిరేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పరంధామయ్య। మూతి 3 వంకర్లు తిప్పుతూ ఉత్తరాన్ని అందుకుంది అనసూయ। 2 రకాల స్వీట్లు, హాట్లు, పండ్లు, పెళ్లిచూపులు బాగానే అరేంజ్ చేశాడు నీ కాబోయే మామగారు। 4వ స్వీటుని లాగిస్తూ అన్నాడు పెళ్ళికొడుకు ఫ్రెండు సుబ్బారావు। రాంబాబు స్నేహితుడి మాటల్ని సరిగా వినిపించుకోకుండానే కొట్టాడు। అతని దృష్టంతా లోపలి గది గుమ్మం మీదే ఉంది। పెళ్లి కూతుర్ని ఎప్పుడు తీసుకువస్తారో అని అటే చూస్తున్నాడు। 4 రోజుల క్రితం తల్లి చూపించిన ఫోటో చూస్తూనే ఫ్లాట్గా పడిపోయాడు। తన కలల సుందరి ఇన్నాళ్ళకి దొరికిందని సంబరపడిపోయాడు। ఆ అమ్మాయి ఫోటోలో చాలా అందంగా ఉంది, గులాబీ రంగు ఛాయతో, చారడేసి కళ్ళతో, లక్కపెడతలాంటి ఎర్రని నోటితో, తుమ్మెద రెక్కల్లాంటి ముంగురులతో చాలా అందంగా ఉంది। ఐశ్వర్యారాయ్ కంటే అందంగా ఉంది అనుకున్నాడు మురిసిపోతూ। అమ్మాయి చదువు, కట్నం వివరాలన్నీ కూడా బాగుండటంతో రాంబాబు ఎగిరి గంతేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు। పరంధామయ్య నిశ్చింతగా నిట్టూర్చాడు। ఓ శుభముహూర్తాన రాంబాబు తన తల్లి తండ్రితో ప్రియమిత్రుడి సమేతంగా పెళ్లిచూపల కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళాడు। అదిగో ఇప్పుడు ఆ పెళ్లిచూపల ఘట్టమే రసవత్తరంగా జరుగుతోంది। పెళ్లిచూపలకు ముందు అల్పాహార విందు మరింత రసవత్తరంగా సాగింది। అమ్మాయి తల్లి తండ్రి దగ్గరుండి మరీ కొసరి తినిపించారు। గతికితే అతకదంటారు సందేహంగా అన్నాడు పరంధామయ్య। అవన్నీ పాత రోజులు, పాత నమ్మకాలు బావగారు, ఇప్పుడు గతికితేనే అతుకుతుంది। పరంధామయ్య ప్లేట్లో మరో 2 స్వీట్లు వేస్తూ అన్నాడు పిల్ల తండ్రి। మొహమాట పడుతూనే తిన్నాడు పరంధామయ్య।
పెళ్లిచూపల కార్యక్రమానికి వచ్చిన ఆ నలుగురు భుక్తాయాసంతో అవస్థపడుతుండగా మెల్లగా పెళ్లి కూతుర్ని అక్కడికి తీసుకువచ్చారు. ఆ అమ్మాయి ఒక కుర్చీలో తల వంచుకొని కూర్చుంది. అమ్మాయని చెప్పుకోవడం కాదు, కానీ ఈ కాలం పిల్లల్లా కాదు, మగాళ్ళ ముందు తలెత్తదు అంది అమ్మాయి తల్లి అమ్మాయి పక్కనే నిలబడి. రాంబాబు ఆ మాటలు విని మురిసిపోయాడు. ఆ అమ్మాయి అంత బుద్ధిమంతురాలన్నమాట అని సంబరపడ్డాడు. అమ్మాయి మొహాన్ని ఓసారి తనివి తీరా చూద్దామని తెగ ప్రయత్నించాడు. నేలలోకి పాతేసినట్లుగా తల వంచేసిన అమ్మాయి ముక్కు మొహం ఎలా ఉన్నాయో రాంబాబు చూడలేకపోయాడు. కుర్చీలో అటు జరిగి ఇటు జరిగి చూశాడు. ఎటు జరిగి ఏ యాంగిల్లో చూసినా వంచిన అమ్మాయి తల తప్ప మొహం కనబడలేదు. అంతలో ఆ పిల్ల బామ్మగారు కాబోలు, మాకు పిల్లని ఎక్కువసేపు నలుగురిలో కూర్చోబెట్టే అలవాటు లేదు నాయనా అంటూ పిల్లని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు వెనక నుండి అమ్మాయి జడ చూసి ముచ్చటపడిపోయాడు రాంబాబు. ఎంత పెద్ద జడో అనుకున్నాడు ఆనందంగా ఆశ్చర్యపోతూ. అమ్మాయి కాస్త లావుగా ఉన్నట్టుంది, ఫోటోలో అలా లేదే గొనియింది అనసూయ. అమ్మాయి తల్లి అనసూయకి మరో స్వీటు ఆప్యాయంగా అందిస్తూ, ఏం లావు, కాస్త బొద్దుగా ఉంది అంతే, పట్టుచీర కట్టింది కదా అందుకే అలా కనబడుతోందన్నమాట. నిజానికి మా అమ్మాయి లావు కాదు అంది. కాబోలు అనుకుంది అనసూయ. ఓసారి నేను మీ అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు రాంబాబు అమ్మాయిని మరోసారి చూడాలన్న వంకతో. పిల్ల తండ్రి రాంబాబుకి యాపిల్ ముక్కలు అందిస్తూ, మా అమ్మాయికి కాస్త సిగ్గు ఎక్కువ నాయనా, పెళ్ళయ్యాక మాట్లాడదువుగాన్లే అన్నాడు. రాంబాబు మెత్తబడ్డాడు. మాట్లాడకుండా కాబోయే మామగారు అందించిన యాపిల్ ముక్కలు తింటూ కూర్చున్నాడు. ఇంటిల్లిపాది రాంబాబుకి అతని వెంట వచ్చిన మిగతా ముగ్గురికి ఎదురెదురు మర్యాదలు చేసి వారిని ప్రసన్నులను చేసుకున్నారు. పిల్ల నచ్చినట్టే కదా, ముహూర్తాలు పెట్టుకుందామా అని హడావుడి పెట్టేశారు రాంబాబుని. అనసూయ పరంధామయ్యలు ఏమంటావు అన్నట్టు కొడుకు వైపు చూశారు. ఫోటోలోని అమ్మాయి మొహాన్ని గుర్తు చేసుకుంటూ మెల్లగా తల ఊపాడు రాంబాబు. అమ్మాయి తల్లి తండ్రి మొహాలు 1000 వోల్టుల బల్బుల్లా వెలిగిపోయాయి. పెళ్లివారి నుండి కబురొచ్చింది. ముహూర్తానికి వారం రోజులే టైం ఉంది. హడావుడిగా ఇంటికొస్తూ అనసూయతో అన్నాడు పరంధామయ్య. బొత్తిగా వారం రోజులేనా, ఎలా సరిపోతుందండి, కార్డులు వేయించాలా, అందరికీ అందాలా అనసూయ కంగారుగా అంది. దగ్గర్లో మరో మంచి ముహూర్తం లేదట, వీళ్ళిద్దరి పేరు మీద ఇదే బావుందట. కుదరనన్నాళ్ళు కుదరలేదు అనుకున్నాం, ఇప్పుడేమో ముంచుకొచ్చినట్టు పెళ్లి పనులకి టైమే లేదు గొనుక్కుంది అనసూయ. నువ్వు ఆ సనుగుడు ఆపి ముందు పనులు చూడు, నేను వెళ్ళి కార్డులు వేయిస్తాను అంటూనే హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు పరంధామయ్య. రాంబాబుకి ఆ వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఓ అందాల రాసి తన భార్య కాబోతున్నందుకు పొంగిపోయాడు. తన స్నేహితులందరికీ చెప్పుకున్నాడు. గర్వంగా ఫోటో చూపించాడు. అందరూ అతన్ని అభినందిస్తుంటే సంతోషంతో ఉబ్బిపోయాడు. బంధుమిత్ర సపరివారంగా పెళ్లికి తరలి వెళ్ళాడు రాంబాబు. పెళ్లిలో కూడా ఆ అమ్మాయి తలెత్తలేదు. ఎంత వినయం, ఎంత బిడియం అనుకొని రాంబాబు మురిసిపోయాడు. అలా మురిసి ముక్కలవుతూనే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. మొదటి రాత్రి పెళ్లి కూతురి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు రాంబాబు. ఈ రోజైనా భార్య అందాన్ని తనివి తీరా చూడొచ్చు అనుకున్నాడు. చెంపకు చారడున్న ఆ అందాల కళ్ళని ముద్దాడాలని, నల్లగా బారెడు పొడవున్న జడతో ఆడుకోవాలని తహతహలాడుతున్నాడు. భల్లున తలుపులు తెరుచుకున్నాయి. పట్టుజీరతో లోపలికి అడుగు పెట్టింది సరోజ. సన్నజాజి మొగ్గలా ఉంటుందనుకున్న సరోజ లావుగా కనిపించేసరికి కాస్త నిరాశపడ్డాడు రాంబాబు. పట్టుచీరతో పోటీ పడుతూ మిడిసి పడాల్సిన ఒంటి ఛాయ వెలవెలబోతూ చామన ఛాయలో దర్శనమిచ్చింది. అంటే పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ ఆ అమ్మాయికి మేకప్ వేశారన్నమాట. ఆశాభంగాన్ని అణచుకుంటూ సరోజను సమీపించాడు రాంబాబు. చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. సరోజ తల వంచుకొనే ఉంది. పెళ్లి చూపుల్లోనూ పెళ్లిలోనూ నీ సుందర వదనాన్ని నాకు చూపించనే లేదు. ఏది ఇప్పుడు కల్లారా చూడని ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తుతూ అనునయంగా అన్నాడు రాంబాబు. సరోజ తల ఎత్తి రాంబాబు వైపు చూసి నవ్వింది.
రాంబాబు కంగు తిన్నాడు. ఇదేమిటి, ఫోటోలో అంత అందంగా ఉంది, ఈ చారడేసి కళ్ళు, ఆ బుల్లి ఎర్రని నోరు, సంపెంగనాసిక ఏవి, ఆ కళ్ళేమిటి చైనా వాళ్ళ కళ్ళలా సన్నగా, ఆ పెదాలు నల్లగా లావుగా, ముక్కు చూస్తే చట్టి ముక్కు. రాంబాబుకి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. బలవంతాన కోపాన్ని అణచుకుంటూ అప్పుడు ఉత్తరంలో పంపిన ఫోటో నీది కాదా అని అడిగాడు. నాదే, అందరూ అదే అంటున్నారు. ఆ ఫోటో నిజంగా నీదేనా అని. రంబలా అందంగా ఉన్నానట కదా ఆ ఫోటోలో అంది సరోజ ఆనందంగా. అందుకే కదా తల్లి నేను మోసపోయింది అని మనసులోనే గొణుక్కున్నాడు. ఎక్కడ తీయించుకున్నావు ఆ ఫోటో యథాలాపంగా అడిగాడు రాంబాబు. సరోజ మంచం మీద బాసింపట్టు వేసుకొని కూర్చొని హుషారుగా ఆ ఫోటో కథా విధానం చెప్పడం మొదలుపెట్టింది. అదొక గొప్ప ఫోటో స్టూడియో. అందవిహీనంగా ఉన్నవారిని కూడా అందంగా తీయడం ఆ స్టూడియో ప్రత్యేకత. వాళ్ళే మొహం కడిగి తల దువ్వి మేకప్ వేసి మరీ ఫోటో తీస్తారు. వాళ్ళ ఫోటో తీశారంటే ఎలాంటి కురూపులైనా రంభ కంటే అందంగా పడతారు. ప్రత్యేకించి పెళ్లి చూపుల కోసం ఫోటోలు తీయడం ఆ స్టూడియో ప్రత్యేకత అంది సరోజ గడగడ. తెలుస్తూనే ఉంది ఆ స్టూడియో ప్రత్యేకత ఎలాంటిదో కసిగా అనుకున్నాడు రాంబాబు. మీకు ఆ ఫోటోనే పంపాం కాబట్టి పెళ్లి చూపుల్లో అసలు తల ఎత్తవద్దంది మా బామ్మ. అసలు రహస్యం చెప్పేసింది సరోజ. అబ్బా ఎంత తెలివైందో మీ బామ్మ. అవునండి, మా బామ్మ తెలివైందని మీకెలా తెలిసింది అడిగింది సరోజ ఆశ్చర్యంగా. నేను తెలివి తక్కువ వాణ్ణి కాబట్టి. అవును, మా బామ్మ అది కూడా అంది చప్పున అనేసి నాలుక కరుచుకుంది సరోజ. రాంబాబు నిశ్శబ్దంగా తిట్టుకున్నాడు. అంటే ఆ స్టూడియోలో ఫోటోలు తీయించుకొని ఆ ఫోటోలు పెళ్లివారికి పంపితే అవి వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చిపోతాయన్నమాట అన్నాడు రాంబాబు. అవును, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఫోటోలు దిగారు. వాళ్ళకి కూడా మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళైపోయాయి. దురదృష్టవంతుణ్ణి నేను ఒక్కన్నే కాదన్నమాట గొనుక్కున్నాడు రాంబాబు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.